వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మహిళా దినోత్సవం నాడు టీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు. సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. బదిలీపై వెళ్తున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్న సహచర పోలీసులు. కీసర ప్రభుత్వ పాఠశాలలో కనికరం లేని ఉపాధ్యాయుడు, విద్యార్థులను కరెంటు వైర్తో చితకబాదిన పీఈటీ ఆనంద్. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళల సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు, స్థానిక మహిళా సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శత్రుబుద్ధ్యం నమోస్తుతే. శ్రీ ప్రసన్న యో నిక్షిత, పి సౌమ్య, సిహెచ్ శ్రీజ, సనా సుహానా, శ్రీజ. హసీముద్దీన్, నాదియా. నేను ఇక్కడ ఉన్న నా చెల్లెళ్ళకి, మక్కన్ సింగ్ కుటుంబం ఆయన ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకి, మీ అందరికీ నేను ఒకటే అడ్వైజ్ ఇస్తా ఉన్నా. మీ అందరిలో ఒక సూపర్ శక్తి ఉంది. దాన్ని కరెక్ట్ వేగా మీరు అందరు చదువుకొని, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు సమాజంలో చాలా గొప్ప హోదాకి ఎదిగి ఇక్కడి నుంచి ఒకరు బ్రైట్ ఫ్యూచర్స్ తోని ఐఏఎస్లు, కలెక్టర్లు, మీరందరూ మినిస్టర్లు, సీఎం కూడా అయ్యే మంది ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ ట్రై టు గెట్ అవుట్ ఆల్ యువర్ వాట్ ఎవర్ యూ పీపుల్ హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీస్ ఇన్సైడ్ యూ. ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవుట్. మీరు సమాజ సేవ కానీ, మీ ఇంట్లో మీరు మీ పేరెంట్స్ పట్ల చూపించే ప్రేమ కానీ, మీ పేరెంట్స్ ఎంతో ఆశలతో మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చదివిస్తానికి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఎంతో ప్రౌడ్గా చేసి 10 మందికి మనం సహాయపడే విధంగా కావాలని నేను ఇక్కడ ప్రతి ఒక్క అన్నదమ్ముళ్ళని, అక్క చెల్లెళ్ళని నేను కోరుతూ, మీలో చాలా శక్తి ఉంటుంది. ఒక ఉమెన్, ఒక బిడ్డకి జన్మించినప్పుడే ఆ దేవుడు ఆ ఓర్పు, సహనం, మనము వి గివ్ ఫ్యూచర్, వి గివ్ లైఫ్, వి గివ్ ఎవ్రీథింగ్ టు ద మెన్. అండ్ వి ఆల్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ అన్ని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది. అది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. దాన్ని మీరు కూడా మంచి కాజెస్కి బయటికి తీయండి. బాగా చదువుకోండి. మీ అందరినీ కూడా, మీ పేరెంట్స్ని ప్రౌడ్ చేయండి. ఎందుకంటే ఈరోజు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క కుటుంబంలో కూతురు లేకపోతే ఆ ఫ్యామిలీనే ఇన్కంప్లీట్. అందుకే నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఐ రియలీ థ్యాంక్ గాడ్ దట్ హి గేవ్ మీ 2 beautiful daughters, and one more daughter is my daughter-in-law today.
కాబట్టి ఈరోజు కూతుర్లు మీరు మనం ఎప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఈ సొసైటీలో ఈ రోజు కూడా కొంతమంది when they have a baby they abort the child. అది తప్పు అని అది అట్లా కాదు. మా కూతుర్లతోనే లైఫ్ అనేది మీరు అందంగా దాన్ని చూపించి దాన్ని మన వరల్డ్కి చూపించాలని నేను కోరుతూ మీ అందరికీ మళ్ళొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ బీ వెరీ వెరీ పాజిటివ్, బ్రైట్ ఇన్ యువర్ ఫ్యూచర్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్ అహెడ్. ఇక్కడ మీకు ఏ కష్టం ఉన్నా మీరు మీ అన్న రాజ్ ఠాకూర్ని గుర్తు చేసుకోండి. ఏ సమస్యలున్నా ఇక్కడ తీరుస్తా. ఇంత అందమైన కుటుంబం. మీ ఫ్యాకల్టీస్ అంటే దే ఆర్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. గురువు అంటే ఎవరు? దైవంతో సమానం. కాబట్టి మీ టీచర్స్కి కూడా ఏదన్నా ఉన్నా మీ పర్సనల్ ఏమన్నా ఉన్నా తప్పకుండా వాళ్ళ వరకు తీసుకురండి. మీకు ఇంకా ఏదన్నా అభివృద్ధి విషయంలో కూడా మీకు ఏదన్నా థాట్ వచ్చినా మీరు రాజ్ ఠాకూర్ గారు మీ అన్న దగ్గరికి మీరు డైరెక్ట్ రావచ్చు. 1 step ahead. మీకు తెలుసు క్యాంప్ ఆఫీస్. నా ఫోన్ నంబర్స్ కూడా పెట్టుకోండి. ఎవరికన్నా ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా మేము మీ కుటుంబంగా ఇక్కడ ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్గా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్గా అప్గ్రేడ్ చేయాలని వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు. నష్కల్ నుండి హసన్పర్తి, నష్కల్ నుండి చింతలపల్లి నూతన బైపాస్ లైన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఓఆర్ఆర్ చుట్టూ నూతన బైపాస్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. ఈ విషయంపై వెంటనే సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బైపాస్ను ఓఆర్ఆర్ చుట్టూ అలైన్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ డిసెంబర్ 2025 కల్లా పూర్తి చేస్తారు. రైతులు ఏదైతే ఒక 2 కొత్త రైల్ లైన్స్ నష్కల్ టు చింతలపల్లి, నష్కల్ టు హసన్పర్తి అవి మార్చమని అడిగారు. అది ఇప్పుడు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కోరితే వారు ఓఆర్ఆర్ చుట్టూ ఆ రైల్ అలైన్మెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాజీపేట డివిజన్గా కూడా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే సీతక్క కొండ సురేఖ మేడం అందరం కలిసి కోరడం జరిగింది. దానికి కూడా వారు మళ్ళీ మేము ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ సెషన్లో కూడా సీఎం గారితో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరు చూస్తున్నారు వరంగల్లో చాలా వేగంగా ప్రతి ప్రాజెక్టు రావడానికి గల కారణము ఇప్పుడు మేము ఉన్నటువంటి టీం వర్కే. ప్లస్ మనకి సెంటర్లో కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా మనకి రెస్పాండ్ అవుతున్నారు. ఇవాళ అయితే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకటి ఎయిర్పోర్ట్ గురించి మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. వరంగల్ ఎయిర్పోర్ట్ 2009లో కూడా నేను అప్పుడు ఐటీ మినిస్టర్తో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో కర్నూలు అమెలియా హాస్పిటల్, కర్నూలు ఒమేగా హాస్పిటల్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ కుటుంబాల మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంను జిల్లా ఎస్పీ గారు, ఏపీఎస్సీ 2వ బెటాలియన్ కమాండెంట్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో మహిళా సాధికారతను పెంపొందించాలన్నారు. వారి కృషిని అభినందించాలన్నారు. లింగ సమానత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విడుదల చేశారు. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ఫోకస్, ఐక్యమత్యమే మహాబలం అనే నానుని నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత, వయసు పెంపు, కిషోర బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలు సభ్యుల కనీస వయసు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గింపు, గరిష్ట వయసు 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంపు. Union Bank of India, Axis Bank and IDBI Bank, and I request the officials from the Axis Bank. Graphic designing, Veena. రివ్యూ చేసుకోవాలి. అప్పుడు నిజంగా ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు జెండర్ ఈక్వాలిటీతో పాటు ఈక్విటీ అనేది కూడా ఒకటి యాడ్ అయింది. సమానత్వంతో పాటు సమాన అవకాశాలు. ఇప్పుడు ఇక్కడ అందరం స్టేజ్ మీద ఉన్నాం. ఒకరు ఎత్తుకున్నారు, ఒకరు చిన్నగా ఉన్నారు, ఒకరు ఇది ఉన్నారు, కానీ అందరం స్టేజ్ మీదనే ఉన్నాం. కానీ ఎవరి ఎత్తుకు తగ్గట్టుగా వాళ్ళను ఇంకా కొంచెం ఎంపవర్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సమానంగా గౌరవం ఉంది, కానీ అందరూ నా స్టేటస్, నా హోదా దివ్య గారు పొందట్లే, దివ్య గారి హోదా వారు పొందట్లే. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యనే సమానత్వం కనబడదు. సిట్టింగ్ కాడ సమానత్వం ఉంది, కానీ ఇంకా వాళ్ళు పైకి ఎదగాలంటే ఇంకా డిఫరెంట్ గా వాళ్ళని పుషప్ చేయాలి. సపరేట్ వేలో వాళ్ళని ఇంకా ముందుకు నడిపియాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈక్వలే, బట్ 10 రూపాయలు అందరికి ఈక్వల్ ఇస్తాము. కానీ అక్కడ ఆల్రెడీ 1000 రూపాయలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ 1 రూపాయి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది. నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు 1969లో అనుకుంటా, 60లో బహుశా అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు, లేదా నెహ్రూ గారు ఉండొచ్చు. ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగినాం. అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలాంటి డిపార్ట్మెంట్ లో నా శాఖలోనే మరి సెట్ ఉంది. ఆ సెట్ ద్వారా ట్రైనింగ్ పొందుతున్నటువంటి మా సోదరిమణులకు, సోదరులకు, ముఖ్యంగా దివ్య దేవరాజన్ గారు సిఇఓగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చాలా ఈ 1 year కాలంలో మరి మహిళల కోసం మేము తీసుకురావడం జరిగింది. మన కష్టానికి దగ్గర గుర్తింపు వచ్చినప్పుడు, మన టైంకు తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ. సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి, మీటింగ్స్ లలో ఈ 1 year లో, లాస్ట్ 1 year లో మనం ఏం రీచ్ అయినాం, అచీవ్ చేస్తాం, అంటే సాధించినాం, ఇంకా ఏం సాధించాలి. మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు, ఒక లక్ష్యాన్ని, ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మనం. అంటే ఓవరాల్ గా ఎట్లయితే రక్షించగలుగుతుందో ఆ ఊర్లో కూడా తల్లులందరూ కూడా యాక్టివ్ గా ఉండి తల్లులు తమ బాధ్యత ఈ ఊరు నీట్నెస్, ఈ ఊరు మెయింటెనెన్స్ అనుకుంటే ఖచ్చితంగా కష్టకాలంలో ఒక తల్లి కుటుంబాన్ని ఎట్లయితే మంచిగా మెయింటైన్ చేయగలుగుతుందో, ఒక ఆర్థికవేత్తలు ఫస్ట్ ఎక్కడో లేరు, ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలలో రాకలలో ఉండొచ్చు, కానీ కుటుంబంలో ఫస్ట్ ఆర్థికవేత్తలు అంటే మహిళలే పెద్ద ఆర్థికవేత్తలు. ఎందుకంటే 100 రూపాయలతోటి లేదా 10 రూపాయలతోటి కూడా ఆ ఇల్లుని గడిపి
నడిపించి తర్వాత మిగతాది అప్పు తెచ్చు ఏదో చేసి నడిపించి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి కుటుంబాన్ని. సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి బహిరంగ సభను జయప్రదం చేయాలని మైబాద్ పట్టణంలోని బట్టు అంజయ్య స్మారక భవనంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ మైబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌని ఐలయ్య మాట్లాడుతూ రాయల సుభాష్ చంద్రబోస్ అతివాద మితవాద చిలిక వ్యాధులకి వ్యతిరేకంగా దృఢంగా పార్టీని ఐక్యంగా నిలబెట్టిన విప్లవ ఉద్యమ అగ్ర నాయకుడని 1969 మేలో బత్తుల వెంకటేశ్వరరావు రవి పేరుతో కొనసాగుతూ ఎన్కౌంటర్లో అమరుడైనాడని అతని పేరుని రాయల సుభాష్ చంద్రబోస్ రవణగా మార్చుకొని పార్టీలో కొనసాగాడని 1972లో చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ప్రతిఘటన పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడని గోదావరిలో గిరిజన రైతాంగ పోరాటాలకి నాయకత్వం వహించాడని సుదీర్ఘకాలంగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా నాయకత్వం వహించాడని కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసినాడని రావణ మరణించిన సంవత్సరంని రవణ స్మారక సభ్యత్వం సంవత్సరంగా పిలుపునిచ్చింది అని రవణ కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రంని మాటల్లో చేతుల్లోనూ ఆచరించి చూపిన విప్లవ ఆదర్శ నాయకుడని విప్లవ ఉద్యమంలో చిలికలు నష్టం అని భావించాడు. కమిటీ సభ్యులు కామ్రేడ్ పి ప్రసాద్ ఎస్సీతో సహా అనేక మంది రాష్ట్ర జిల్లా నాయకులు ఈ సభకు హాజరవుతున్నారు. వేలాది మందితో జరిగే ఈ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ఈనాడు పెరుగుతున్నటువంటి మతోన్మాద ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత, బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణాల ఆవశ్యకత ఈనాడు మన ముందు ఎంతైనా ఉంది. ఆ ఉద్యమ నిర్మాణ కర్తవ్యంలో భాగంగా సుదీర్ఘకాలం పాటు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ రవీంద్రని సంస్మరిస్తూ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఖమ్మంలో జరిగేటటువంటి సభకు ఈ నెల 11న జరిగేటటువంటి సభకు తరలి రావాల్సిందిగా మహబూబాద్ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని దన్నూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో క్లాస్ రూమ్ బయటే కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థినులు. పాఠశాలలో సమస్యలు విడిసి వాళ్లకు చెప్తామంటే టీసీ ఇచ్చేస్తాం, హాల్ టికెట్ ఇవ్వమంటూ ఉపాధ్యాయులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న విద్యార్థినులు. సాయంత్రం స్టడీ అవర్లో కొంతమంది తాగి వచ్చి హరాస్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న 10వ తరగతి విద్యార్థినులు. హెడ్ మాస్టర్ సమయానికి రావడం లేదని, మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవడం లేదంటూ క్లాస్ రూమ్ బయట కూర్చున్న విద్యార్థినులు. ఖచ్చితంగా హెడ్ మాస్టర్ ప్రతిరోజు సమయానికి వచ్చి మాకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థినులు. మాట్లాడుకుంటూనే ఉంటాడు. మాకు ఫోన్ అసలు ఫోన్ స్కూల్ కలో చేసిన ఫోన్ మాట్లాడకల్లో చేయదు. ఫోన్ మాట్లాడతారు సార్. ఫోన్స్ ఇటు క్లాస్ మాట్లాడలేదు. ఒక్కసారి మన ఏం చూడలేదు. ఓకే మార్నింగ్ 3 కాస్తాడు, 2 పోతాడు. ఎప్పుడు అసలు కొంచెం రాలంటే సారే సార్ పేరెంట్స్ ఎడకల్లా వస్తారు. ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఒక రోజు కూడా ఒక్కొక్క రోజు తప్పి డైలీ స్కూల్ టైంకి హెచ్ఎం రావాలి. మార్నింగ్ క్లాస్ కి 8కి రావాలా, 4కి రావాలి. క్రికెట్ వాళ్ళు వచ్చి వాళ్ళ బట్టి కొడుతుండ్రు. మాకు నడంగా బాల్ ఎత్తున్నారు. ఆపుదాన్ని కూడా ఆపలేరు. ఎత్తాం అనుకుంటే వేస్తున్నారు బాల్. ఏమని అంటారు. మేమేమన్నా అంటే సార్ దగ్గర మీకు హాల్ టికెట్లు ఇవ్వం, టీసీ ఇస్తాం, అది అంటారు. మమ్మల్ని భయపెట్టిస్తారు. మమ్మల్ని మాట్లాడలేదు. క్లాస్ కి వెళ్ళి మీరు క్లాస్ కోర్లు అనుకుంటా. హాల్ టికెట్ ఇవ్వం, మీరు ఎట్లా రాత్రి మొత్తం అంటారు. భయపెట్టిస్తున్నారు మమ్మల్ని. ఎవరు? హెచ్ఎం సార్. హాల్ టికెట్స్ మీకు రాయనీయమని అనుకున్నదా? మాకుంది కదా, రాసేటకు మాకుంది, చెప్పేటకు వాళ్ళకుంది. వాళ్ళు ఎట్లా అంటారు రాయద్దని? మళ్ళీ టీసీ చేస్తాం. మీరేమంటారు? మేము వీడిసోలేమంటే మీరు ఇట్లా అంటున్నారు. మేము వీడిసోలో వినిపిస్తామంటే మేము కూడా చెప్తాం. మీకు అల్లరేసినంత చేస్తాం కానీ మొత్తం అట్లనే మొత్తం.
ఎస్ఎల్బీసీ అప్డేట్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఉదయాన్నే 7:15 టన్నెల్లోకి బయలుదేరిన క్వార్టర్ డాగ్స్ బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సామాగ్రితో 110 మందిని తీసుకుని టన్నెల్లోకి వెళ్లిన లోకో ట్రైన్ పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత బెల్జియన్, మాలియోనియస్ బ్రిడ్జ్ కిండ్కి చెందిన క్యాడర్ శునకాలు 15 ఫీట్ల లోపల ఉన్న మృతదేహాలను గుర్తించడం గలగడం వీటి ప్రత్యేకత. అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు టన్నెల్ నుండి తిరిగి రానున్న బృందం. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నాగూర్ జిల్లా కలెక్టర్ సంతోష్ బాదావత్. సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లిలో ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం రోజున హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు వి రంగారావు, ఇన్స్పెక్టర్ మెదక్ డివిజన్ పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ఆలయ ముఖ మండపంలో లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు మాట్లాడుతూ 24 హుండీలు విప్పగా 15 రోజులకు గాను హుండీ ఆదాయం, నగదు ఆదాయం 69,11,633 రూపాయలు, మిశ్రమ బంగారం 46 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోలు 200 గ్రాములు, విదేశీ కరెన్సీ 14 నోట్లు హుండీ లెక్కింపు నిర్వహించగా లభ్యమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు తెలిపారు. హుండీ లెక్కింపులో శివరామకృష్ణ భజన మండలి సేవ 265 మంది సభ్యులు, ఆలయ సిబ్బంది లెక్కింపు నిర్వహించారు. మొన్న చందన్ అడిగాడు 132 నోట్లు వస్తే తమ్మి పెట్టంటాడు. లేస్తా సరిపోతుంది. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఉపవాసం ఉన్న పేద ముస్లిం ప్రజలకు విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సాహెబ్ వారి సతీమణి హుసేన్ అమ్మలు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను మిసాల సుమలత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ పవిత్ర మాసం రంజాన్ నెలలో రోజు 5 పూటల నమాజ్ చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని, అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాసాలను పాటిస్తారని చెప్పారు. ఉపవాసం ఉన్న రోజుల్లో మనుషులలో ఓర్పును కోరుకుంటుందని, చెడు విషయాలను, చెడు మాటలను తమ దరికి చేరకుండా మనసును అదుపులో ఉంచుకునే భావనను, మనో నిగ్రహణను అలవర్చుకోవడం జరుగుతుందన్నారు. నిత్యావసర సరుకులు తీసుకున్న పేద ముస్లిం ప్రజలు ఆర్డీఓ హుసేన్ సాహెబ్ ఇలాంటి మంచి పనులు ముందు ఇంకా చాలా చేయాలని కోరారు. इधर देख, हाँ देखना सर, अम्मा 1 मिनट.
ఉకమ్మా ఓకే అక్క. విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సార్ గారు, సతీమణి హుసేనమ్మ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మా కర్నూలు నగరంలో ఒకప్పుడు నివసిస్తున్న ఉద్యోగం చేస్తూ రోజా వీధి ప్రజలని ఇప్పటికీ మరవకుండగా మన కఠోర ఉపవాస దీక్ష ఎప్పుడైతే రంజాన్ నెల మాసం ప్రారంభమైందో అప్పటి నుంచి మా రోజా వీధి ప్రజలకి విశాఖపట్నం ఆర్డీఓ హుసేన్ సార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి రోజా వీధి ఉపవాసం ఉన్న ప్రజలకు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు దేవుడు ఆ కుటుంబాన్ని చల్లగా దీవించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సార్ గారు ఒకప్పుడు కర్నూలులో పనిచేసిన, ఇప్పుడు విశాఖపట్నంలో పనిచేసిన అయినప్పటికీ కూడా రోజా వీధి ప్రజలను మరవకుండా వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు మా వీధి ప్రజలను మరవకుండా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ రంజాన్ మాసం అంతా మా వీధి ప్రజలు కడుపు నిండా తిని ఆయుష్ ఆరోగ్యాలతో దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పేరు మీ కవసమల. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.